రెండో అధ్యాయం 13, 14 శ్లోకాలు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. ద్వేషమున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మనిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నాయందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. ఇక్కడ కృష్ణుడు తనకి ఇష్టమైన భక్తుడు ఎవరు అని చెప్తున్నాడు. అంటే అతనిలో ఏ లక్షణాలు ఉంటే కృష్ణుడికి ఇష్టం మనం ఒకసారి చూద్దాం. ద్వేషం అన్నది లేకుండా ఎవరిని ద్వేషించకూడదు. ద్వేషించకుండా సర్వజీవులేడ మైత్రి అంటే అన్ని జీవులు కూడా కృష్ణుడి యొక్క అంశాలనే భావంలోనే ఉండాలి. మమత్వము లేకుండా, మమత్వం అంటే నాది నాది అనే భావం కూడా ఉండకూడదు. నేను నాది అనే భావం చాలా ఎక్కువ, నా భార్య నా ఇళ్ళు అని ఏది ఉండకూడదు. ఎందుకని? ఇదంతా కూడా కృష్ణుడిదే కనుక. మరి అది అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ చెప్పిన లక్షణాలన్నీ కూడా చాలా ఎక్కువ తీవ్రమైన సాధన చేసి గురువు యొక్క కృపని, కృష్ణుడి యొక్క కృపని పొందినప్పుడు అప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. మిథ్యాహంకార రహితుడు, మిథ్యాహంకారం నేను ఇంత గొప్పవాడిని, చివరికి భక్తుడికి కూడా నేను ఇంత గొప్ప భక్తుడిని, నేను ఎంతోమందికి ప్రచారం చేశాను, పుస్తక వితరణ చేశాను, నా వల్ల ఎంతోమంది బాగుపడ్డారు అనే అహంకారం కూడా ఉండకూడదు. సుఖ దుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును. సుఖ దుఃఖాలు రెండు కూడా తన యొక్క కర్మానుసారంగా, భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా ఇవన్నీ ప్రాప్తిస్తున్నాయి, వీటితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని రెండింటినీ కూడా స్వీకరించి రెండింటి యందు కూడా సమభావం కలిగి ఉండాలి. క్షమాగుణము ఇది చాలా ముఖ్యం. ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి ఇతను, కానీ ఇతను తప్పు చేస్తే ఇతనే క్షమించుకోడు అనమాట. అటువంటి గుణం కలిగి ఉంటాడు క్షమాగుణం అంటే నేను తప్పు చేస్తే నేను చాలా నీచుణ్ణి అనుకుంటాడు శుద్ధ భక్తుడు, కానీ ఇతరులు తప్పు చేస్తే క్షమిస్తాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరు దానికి వ్యతిరేకంగా ఉంటారు. అంటే ఇతరులు తప్పు చేస్తే క్షమించాము, మనం తప్పు చేస్తే ఎవరైనా వదిలేయాలని అనుకుంటూ ఉంటాం. సదా సంతుష్టుడైన వాడు, సంతుష్టి ఎలా కలిగి ఉంటాడు? ఆత్మారాముడు తన యొక్క హృదయంలోనే భగవంతుణ్ణి చూసుకుంటూ నిరంతరం ఆయన యొక్క భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతాడు కాబట్టి సతతం నిరంతరం సంతోషంగా ఉంటాడనమాట. అలా అని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కాదు, ఆత్మతృప్తి కలిగి ఉంటాడు అని అర్థం. అంటే ఏది కోరుకోడు, ఇంకేమీ అవసరం ఉండదు అతనికి. ఆత్మనిగ్రహం కలవాడు, ఆత్మని నిగ్రహించుకోడు. తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి, మనస్సును బుద్ధిని లగ్నం చేసి ఆయన గురించి ఆలోచిస్తూ ప్రచారం చేస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉంటాడు. అటువంటి భక్తుడు కృష్ణుడికి చాలా ఇష్టమని చెప్తున్నాడు. విశుద్ధ భక్తియుత విషయమునకే మరల అరుదించి శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే మొదట్లో 5-6 శ్లోకాల క్రితం మొదలుపెట్టాడు కృష్ణుడు, ప్రేమతో కూడిన సేవ ఉత్తమమైందని, మళ్ళీ అటువంటి వాడే ఉత్తమమైన వాడు నాకు ఇష్టం, అటువంటి భక్తుడు ఇష్టం అని కృష్ణుడు చెప్తున్నాడు. భగవానుడు శుద్ధ భక్తుని దివ్య లక్షణములు ఈ 2 శ్లోకములందు వివరించాడు. ఈ 2 శ్లోకాల్లో శుద్ధ భక్తుల యొక్క దివ్య లక్షణాలు ఇవి. ఎవరైనా కూడా ఒక వ్యక్తి శుద్ధ భక్తుడా కాదా అని చూడాలంటే ఈ లక్షణాలని మొదట మనం గమనించాలి. శుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడూనూ కలతనొందడు, కలత అనేది ఉండదు. అతడు ఎవరిని ద్వేషించడు, అతనికి ఎవరు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అలాగనే శత్రువు కావాలని అతడు తలపడు. తనని ఎవరైనా శత్రువుగా భావించినప్పటికీ కూడా ఇతను శత్రువుగా భావించడు. అది ఇక్కడ అర్థం. శత్రువు కావాలని కూడా ఎప్పుడు అనుకోడు. అవి ఇతరులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇతను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది, లేదా ఇతనికి గొప్ప పేరు రావడం, అన్ని కార్యాలు చక్కగా చేయడం వల్ల, అందరూ కీర్తించడం వలన కొన్నిసార్లు చాలాసార్లు ఇతర భక్తులు కూడా ఓర్చుకోలేనటువంటి ఈర్ష్య కలిగిన వాళ్ళు ఉంటారన్నమాట. పైగా అతడు నా పూర్వ పాపకర్మల కారణముగా అతడు నా ఎడ శత్రువుగా వర్తించున్నాడు, కావున ఎదిరించుట కన్నును అనుభవించుటే మేలని తలపోయాను. ఇంకేమనుకుంటాడు? నేను పూర్వం ఏదో చేయడం వలన అతను నన్ను శత్రువుగా అనుకుంటున్నాడు కాబట్టి నేను ఆ కర్మను అనుభవిస్తాను అనుకుంటాడు. కానీ నేనేం చేయకపోయినా అతను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను అతని పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తాను, అతన్ని కొడతాను, అతని కోపాన్ని ప్రదర్శిస్తానని అనుకోడు. ఈ విషయమే తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మ కృతం విపాకం అను శ్లోకం ద్వారా శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 14వ అధ్యాయం 8వ శ్లోకంలో ఉంది. ఏంటని అంటే తన యొక్క ఏదైతే నేను చేసిన కర్మను అనుభవిస్తున్నానో అనుకుంటాడు భక్తుడు. అనగా భక్తుడు
కలతకు గురి అయినప్పుడు లేదా కష్టము సంప్రాప్తించినప్పుడు దానిని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. ఎలా అనుకుంటాడు, నేను చాలా పాపం చేశాను కానీ కృష్ణుడు నాకు కొంచెం తగ్గించి ఇస్తున్నాడు, ఇదంతా కృష్ణుడి కరుణగానే అనుకుంటారు. కానీ సామాన్య మానవులు ఏమనుకుంటారు, నేను ఇంత మంచివాడిని ఎందుకు భగవంతుడు ఇలా చేస్తున్నాడు అనుకుంటారు. కానీ శుద్ధ భక్తుడు ఏమనుకుంటాడు, నాకు కృష్ణుడు ఇంకా తగ్గించిస్తున్నాడు, కృష్ణుడి యొక్క కృప ఇది అనుకుంటాడు. నా పూర్వ పాపం వలన ఇప్పుడు అనుభవించు కష్టము కన్నను అత్యంత దుర్భరమైన కష్టం నేను అనుభవించవలసి ఉంది. కానీ ఆ భగవానుడి కరుణ చేతనే నేను పొందవలసిన శిక్షణ అంతటినీ పొందక ఆ శిక్షలో కొద్ది భాగం మాత్రమే నేను పొందుచున్నాను. కాబట్టి ఆ శిక్షలో కొద్ది భాగమే పొందుచున్నాను. అదేవిధంగా ఉదాహరణకి ఒక భక్తుడి కాలు తెగిపోవాల్సి ఉంటే కాలుపైన చిన్న గాయం అవుతుంది, నిజానికి కావాలనే కృష్ణుడు తగ్గిస్తాడు. ఎందుకని, పూర్తిగా శరణాగతి పొందాడు కనుక ఇక అతనికి జరగవలసినవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. శుద్ధ భక్తుడు అవగానే పూర్తిగా శూన్యమవుతాయి, మొత్తం కూడా అవి నశించిపోతాయి. కనుకనే పలు కష్ట పరిస్థితులు ఏందైనను భక్తుడు సదా శాంతుడును కలతనొందని వాడును ఓర్పు కలిగిన వాడును అయి ఉంటాడు. దీనికి గొప్ప ఉదాహరణ భీష్ముడు అంబుల శయ్యపైన ఉన్నప్పటికీ కూడా ఆయన ఓర్పుతోటి ధర్మాన్ని గురించి యుధిష్ఠిరుడికి బోధిస్తూ ఉంటాడు చివరి క్షణంలో కూడా. అది మన శ్రీమద్ భాగవతంలో మొదటి స్కంధం 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతి వారి ఎడను సదా కరుణను కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి భక్తుడు, శుద్ధ భక్తుడు ఎవరైతే ఉంటారో శత్రువుతో సహా ప్రతి వారి ఎడ అందరి పట్ల కరుణ చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. నిర్మమ అనగా భక్తుడు దేహమునకు సంబంధించిన బాధలకు కష్టములకు ఎక్కువ ప్రాధాన్యము ఒసగడని భావం. నిర్మమ అంటే మమత్వం, నాది నాది అనేది భావనలో ఉండడు, నేను ఈ శరీరాన్ని అనే భావనలో ఉండడు, దానికి పెద్దగా పట్టించుకోడు శరీరాన్ని. అలాని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాడని కాదు, ఆరోగ్యంగా చూసుకోవడం అనేది కూడా అతను సేవగానే భావిస్తాడు. ఎందుకని, ఆ శరీరం ద్వారానే కృష్ణుడి సేవ జరుగుతుంది కనుక. తాను భౌతిక శరీరమును కానిండి విషయమును అతడు సంపూర్ణముగా ఎరిగిండుటే అందులో కారణం. దేహాత్మభావనము లేని కారణమున అతడు మిథ్యాహంకారమునకు దూరుడై సుఖదుఖములందు సదా సమభావమును కలిగి ఉంటాడు. నేను దేహాన్ని కాదనుకుంటాడు కాబట్టి సుఖదుఖాలన్నీ దేహానికి లభిస్తాయి కాబట్టి రెండింటిని కూడా సమానంగా చూడగలడు. అతడు క్షమాగుణమును కలిగి భగవత్కరుణచే ఏది ప్రాప్తించినచో దానితో సంతృష్టి పొందుతాడు. యదృచ్ఛా లాభ సంతుష్టు అంటే ఏదైతే సహజంగా లభిస్తుందో దాంతో సంతృష్టి పొందుతాడు అని పూర్వమే కృష్ణుడు చెప్పాడు. కష్టసాధ్యమైన దానిని పొందవలనని తీవ్రముగా యత్నింపకుంటచే సదా అతడు ఆనందమయుడే ఉంటాడు. అంటే తీవ్రంగా కృషి చేస్తూ గాడిదల్లాగా, కలియుగంలో గాడిదల్లాగా చాలామంది పనిచేస్తున్నారు, అలా పనిచేయడు అనమాట. చాలా సులభంగా చేసేవాటితోటే సంతృప్తి చెందుతూ సహజంగా చాలా కొద్ది సమయం పనిచేస్తే వచ్చేదాంతో సంతృప్తి చెందుతూ దేహాన్ని పోషించుకుంటూ మిగతా సమయాన్ని కృష్ణుడి యొక్క సేవకు ఉపయోగిస్తాడు. గురూపదేశములందు లగ్నమై ఉన్నందున అతడు సంపూర్ణ యోగి అనబడును. ఇంద్రియములన్నీను నిగ్రహింపబడి ఉన్నందున అతడు ధీరుడు మరియు స్థిరనిశ్చయుడు అయి ఉండును. ఇంద్రియాలన్నింటినీ కూడా తన అధీనంలో పెట్టుకొని కృష్ణుడి సేవలో వాడతాడు కాబట్టి అతడు ధీరుడు. భక్తియుత సేవను స్థిర నిశ్చయము నుండి అతన్ని ఎవ్వరునూ కదల్చలేనందున ఆ భక్తుడు మిథ్యావాదములచే ప్రభావితుడు కాడు. కాబట్టి అతడు ఎప్పుడు భక్తిలో ఉంటాడు కాబట్టి మిథ్యావాదాలకి ప్రభావితుడు కాడు. శ్రీకృష్ణుడు నిత్యుడైన భగవానుడనేది సంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్న అతనిని ఎవరినూ కలతపరచలేదు. కృష్ణుడే నిత్యుడు, కృష్ణుడే నా స్వామి అని సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటాడు కనుక అతన్ని ఎవరూ కలతపరచలేదు. ఈ శుభలక్షణములన్నీ అతడు తన మనోబుద్ధులను శ్రీకృష్ణ భగవాను యందు సంపూర్ణముగా స్థిరపరచుటకు సమర్థుని చేయగలవు. ఈ లక్షణాలన్నీ ఏం చేస్తాయి, అతనికి కృష్ణుడి పట్ల తన యొక్క మనసుని, బుద్ధిని లగ్నం చేయడానికి ఉపయోగపడతాయి. వాస్తవమునకు అటువంటి ప్రామాణికమైన భక్తి నిస్సంశయముగా అరుదుగా నుండును. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఈ లక్షణాలన్నీ సాధారణంగా అందరిలో కనపడవు. ఎవరైనా భక్తుడు అని చెప్పగానే ఈ లక్షణాలు లేకపోతే ఇతడు అభక్తుడు అనకూడదు. ఎందుకని, వాళ్ళు సాధనలో ఉంటారు, సాధన చేస్తూ చేస్తూ క్రమంగా ఈ లక్షణాలు పొంది పూర్తి స్థాయిలో కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణుడి యొక్క ప్రేమను పొందుతారు. కానీ భక్తి యోగమునందలి నియమములను నిష్టగా పాటించుట ద్వారా భక్తుడు అట్టి దివ్యస్థితి అందు నెలకొనగలడు. కాబట్టి నియమాలను పాటించడం ద్వారా క్రమక్రమంగా సాధన భక్తి ద్వారా ఇటువంటి స్థితికి చేరుకుంటాడు. తనకు అటువంటి భక్తుడు అత్యంత ప్రియుడైన శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. సంపూర్ణ కృష్ణ భక్తి రసభావనలో ఉనర్చబడు
అతని కర్మలచే ఆ భగవానుడు సదా ప్రియమనందుటే అందుకాడు. ఎందుకని ఇష్టం అంటే ఈ విధంగా శుద్ధి పొందిన భక్తుడి యొక్క అన్ని కార్యాలను కృష్ణుడు స్వీకరిస్తాడు. కానీ సాధన ఎవరైతే మనం సాధన చేస్తూ ఉంటాం, మనవి కృష్ణుడు స్వీకరించలేదు. ఎందుకని? మనవి స్వార్థపూరితమైన కోరికలతోటి నిష్కామంగా, అంటే మన కోరికలు కూడా కొన్ని ఉంటాయి కనుక నిస్వార్థంగా కృష్ణుడి కోసమే అన్నీ చేయం కనుక కృష్ణుడు స్వీకరించడు. హరే కృష్ణ.